సోదరి మండారా, మీరంతా ప్రశాంతంగా ఉండండి. గఫార్ ఖాన్ వదిలిపెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. నిప్పులు కురవాల్సిన నీ కళ్ళల్లో మా విడుదల చూసి నిప్పులు పోసుకుంటున్నావా విజయరామరాజ్? విజయరామరాజ్, స్వతంత్రం రాకముందు ఎంతో మంది దేశభక్తులు ఉరికంబమెక్కారు. కానీ అది వచ్చాక మాత్రం నిన్ను, ఒక దేశభక్తుడిని, ఉరి తీస్తోంది నీ సర్కార్. జెండా కర్ర బిర్రగొట్టుకొని జెండా ఎగరేద్దామనుకుంటోంది నీ దేశం. నీ దేశం వదిలి మనసుతో పిలుస్తున్నా నాతో రా. కలిసి పాకిస్తాన్ పోదాం. నువ్వు మా మనిషివే అంటాం, మేజర్ని చేస్తాం, మిత్తలు రాసిస్తాం. వస్తావా? మరణిస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. వచ్చే జన్మలోనైనా దేశద్రోహిగా పుట్టి బతికిపో. జైలర్ గారు, దేశద్రోహిగా బ్రతకడం కంటే దేశభక్తుడిగా చావడానికి ఇష్టపడిన వాణ్ణి. నాకు క్షమాభిక్షొద్దు, శిక్ష సడలింపు వద్దు. బట్ ఒక్క కోరిక తీరుస్తారా? ఆఖరి కోరిక. ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి సార్. ఈ పాకిస్తాన్ పోరంబోకు విధవల్ని లైఫ్లో విడుదల కాకుండా చేస్తాను. ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి సార్. హైజాక్ అయిన మన వాళ్ళని కాపాడుకుని, కావాలంటే నాకు అడ్వాన్స్గా ఉరి శిక్ష విధించమని కోరుకుంటాను. ఓకే ఓకే, నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఓటర్గా పుట్టిన పాపానికి ఒక్క కీపును పెట్టుకున్నా ఇల్లీగల్ అని కేసు అవుతుంది. అదే మన దేశంలో అయితే 10 మందిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చు. వెళ్ళరా? 10 మంది పెళ్ళాల కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళి నీ పెళ్ళాలి 10 మంది మగాళ్ళ కోసం మరో దేశం పంపించరా? కుత్తే కుత్తిని చెమట నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావు. వాసిం భాయ్, వాగని కాసేపు ఆయాసపడుతున్నాడుగా, బయట తెల్లవారులు బుర్రకథ చెప్పి జనాన్ని మెప్పించే మాది ఆయాసం కాదు, ఆవేశం. బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి ఎవరో ఒక వీరుడు వస్తాడని ధైర్యం చెప్పే ఉత్తరా మాది. నీకంత బ్లడ్ బాయిల్ అవుతుంటే ఎవడొచ్చి మాది పీకుతాడో, ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో గొంతు చించుకొని కథ రక్తి గట్టించు. కట్టిస్తాను రా. రావణాసుడు సీతను ఎత్తుకుపోతుంటే రాముడు వస్తాడని ఓదారుస్తూ పాడిన గొంతుకుతోనే రావణాసుడు తన తెగుతుందని కూడా పాడి. బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఏకరువు పెడుతూనే అల్లూరు సీతారామరాజు సింహగర్జన వినిపించాడు. ఆ పాత కథలు పక్కన పెట్టి ఇవాళ నేటి కథ చెప్తాను, రేపటి నీ గతి చెప్తాను.
నాకేం పర్వాలేదు, వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పిపోయారో చూడండి ప్లీజ్. కమాన్, వాళ్ళని ఇళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయండి. ఆగండి, వాళ్ళని ఏమనకండి. నాకేం పర్వాలేదు, మీరంతా ఇళ్ళకెళ్ళండి. గాలి మొత్తం ముస్లింలు ఒక్కరే పీల్చాలి. ఈ నేల ముస్లింలు కాలికే తగలాలి. ఈ దేశంలో వాన ముస్లింల పంటనే తడపాలి. ఈ దేశంలో మంట ముస్లింల వంటనే వండాలి. ఈ ఆకాశం మొత్తం అల్లానే వ్యాపించాలి. ఇన్షాఅల్లాహ్. చూడదు. నీకు ఉరి పడితే మా దేశానికి రమ్మని ఆహ్వానించాను. నీకు షెల్టర్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ముజే చూడదు రామ్రాజ్. మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తాను. ఒక ఆయుధం లేని దేశభక్తుడి నన్ను చంపితే నీ గొప్పతనం ఏమిటి రామ్రాజ్? ఒక్కసారి నువ్వు తిట్టిన నోటితో నా దేశాన్ని పొగుడు. నీదన్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల దేశం అని పాడో. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేదే హిందుస్థాన్. పాకిస్తాన్ లో బతికే వాళ్ళు కుళ్ళు బోతులు, పరాయి దేశం భాగ్యం చూసి ఓర్వలేని వెధవలు, మత పిచ్చితో విడగొట్టాలని చూసే అల్లా ద్రోహులు. పాకిస్తాన్ ఏక్ బద్మాష్ దేశం. నీ గుండెల మీద తుపాకీ పెట్టాక కూడా నువ్వు పాకిస్తాన్ని పొగుడుంటే నిజమైన దేశభక్తుడు అని క్షమించి వదిలేసేవాణ్ణిరా. కానీ నువ్వు నిన్ను నమ్మిన దేశానికి తలకొరివి పెట్టే రకానివిరా. నువ్వు అసలైన ముసలమానివి కావు, సిసలైన పాకిస్తానీవి కావు, కిరాయి కుక్కవి. నీలాంటి వాడికి గాలి పీల్చే అర్హత లేదు, అర్హత లేదు.
మన భారతదేశంలో ఎన్ని చెట్లున్నాయో అంతమంది దేశభక్తులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అపురూప త్యాగం. గాంధీ మన జాతి పిత అయితే విజయరామరాజు ఈ జాతి కన్నా పుత్రుడు. దేశం కోసం తన కుటుంబాన్నే త్యాగం చేస్తే సలాం చేయాల్సింది పోయి చట్టం కాసేపు విశ్రాంతి తీసుకుందా అన్నట్టు అతనికి ఉరి శిక్ష విధించారు. అయినా కుంగిపోకుండా దేశం కోసం అతను నిలబడి కాళ్ళు పోగొట్టుకున్న తీరుని మనం విలువ కట్టలేం. కాలం ఉన్నంత కాలం ఈ దేశం గుర్తించుకొని గర్వించే విధంగా విజయరామరాజు విజయాలను మన మనస్సుల్లో నిలుపుకునేందుకు అతనికి ప్రభుత్వం అందచేస్తుంది చిరు ప్రశంస.